హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చెగోడీలు చేసుకుందామండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. ఈ చెగోడీలు చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ కదా. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి అంతా కూడా గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కళాయిని తీసుకుని మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కప్పు నిండా వాటర్ తీసుకుని కళాయిలో పోసుకోండి. ఇలా తీసుకుని పోసుకోండి. ఈ కళాయిలోకి మనం పిండిని వేసుకున్నాం కదా, కొలుచుకుని పక్కన పెట్టుకున్నాం కదా. పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కాగించబోతున్నాం. ఇప్పుడు చెగోడీలు అనేవి క్రిస్పీగా గుల్లగుల్లగా రావాలి అంటే 1 టేబుల్ స్పూన్ డాల్డా వేసానండి. డాల్డాకి బదులుగా మీరు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కాగిస్తున్నాం కదా. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వాటర్లో కలిసిపోయి డాల్డా కూడా కరిగిపోయింది. వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే సరిచూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కొలుచుకొని రెడీగా పెట్టుకున్న మైదా పిండి బౌల్ ఉంది కదా, దానిలోకి మనం కాగించుకున్న వాటర్ని మొత్తాన్ని అలా పోసేసుకోండి. మనం కప్పు పిండికి కప్పు వాటర్ పోసాం కదా, కరెక్ట్గా సరిపోతాయండి. ఈ వాటర్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కూడా పిండిని బాగా కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని చేత్తోనే కలుపుకుందాం. ఇలా గరిటెతో పిండిని బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత చేత్తోనే పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మైదా పిండి యూజ్ చేసాం కదా, పిండి అనేది మన చేతులకి అంటుకుంటూ ఉంటుందండి. అలా కాకుండా పిండికి ఆయిల్ అప్లై చేసామంటే మనం చెగోడీలకి పిండిని తీసుకున్నప్పుడు పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఈ విధంగా పిండి ముద్దకి ఆయిల్ని అప్లై చేయండి. అలాగే కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుని చెగోడీల్ని రెడీ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చక్కగా చేసేయచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని పూరీ పీట మీద కానీ అరిచేతిలో కానీ ఇలా పొడవుగా చేసుకుని దానిని ఇలా వేల చుట్టూ మన ఫింగర్ చుట్టూ రౌండ్గా చుట్టినట్లయితే చెగోడీ షేప్ అనేది సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా చేసుకోండి. పిండి చేతులకి అంటుకుంటూ ఉంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. అప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇలా ఎన్ని చెగోడీలైనా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఈ విధముగా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా చెగోడీలను చేసుకుని ఒక ప్లేట్లోకి నీట్గా సర్ది పెట్టుకోండి. ఒకదానికొకటి అంటుకుపోకుండా ఇలా విడివిడిగా ప్లేట్లో సర్ది పెట్టుకోండి. పిండి అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా. చెగోడీలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి. చేసుకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్ని కాగించండి. కాగిన తర్వాత ఇలా చెగోడీలని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గరిటెతో మొత్తం కలిపినట్లయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం వాటర్ని కాగించినప్పుడు డాల్డా వేసాం కదా, డాల్డా అనేది ఎక్కువగా వేసామంటే మరీ క్రిస్పీగా వచ్చేస్తాయండి. అలా కాకుండా కప్పు పిండికి కప్పు వాటర్ పోసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వెన్న మాత్రమే వేసుకోండి. ఎక్కువగా వేసామంటే అవన్నీ కూడా ఎక్కువగా క్రిస్పీగా వచ్చి తింటున్నప్పుడు పొడిలాగా అయిపోతాయండి. అలా కాకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ 1 టేబుల్ స్పూన్ డాల్డా కానీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ వీటిల్లో ఏదైనా 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుని పిండిని కలుపుకోండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఇంకా రెడీ అయిపోయండి. పిల్లలకి చక్కగా ఇష్టంగా తినే స్నాక్స్ రెడీ చేశాం కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను డైలీ పెట్టిన వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.